నేడు లోక్సభ ఎన్నికలకు మోగనున్న నగారా మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్న సిఈసి. నాగర్ కర్నూల్లో బీజేపీ విజయ సంకల్ప సభ బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని మోదీ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ ఆగ్రహం నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ఫిర్యాదు దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు. కవిత అరెస్ట్ లో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం లేదు, ఈడీ తన పని తాను చేసుకుపోతుందన్న షా. నేడు తుది జాబితా విడుదల చేయనున్న వైసీపీ, ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న జగన్. నేడు విశాఖలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన సభ పాల్గొనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, షర్మిల. అభ్యర్థుల జాబితాపై టీడీపీ కసరత్తు నేడు జాబితా విడుదల చేసే అవకాశం. అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీతాల పెంపు సమస్యలను పరిష్కరిస్తామని హామీ. తెలుగు ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు, ఈ నెల 21 వరకు వర్షాలు కురిసే అవకాశం. ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన రేవంత్, మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నానన్న సీఎం. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం, 2 స్థానాలు బీఎస్పీకి కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. హైదరాబాద్ మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో, ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగిన ప్రధాని రోడ్ షో. వైసీపీలో చేరిన ముద్రగడ కుటుంబ సభ్యులు కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. ఏపీపీఎస్సీపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, యువత జీవితాలతో ఆటలాడుతున్నారన్న చంద్రబాబు. బీఆర్ఎస్ కు మరో నేత గుడ్ బై, నేడు కాంగ్రెస్ లో చేరనున్న నందకిషోర్ వ్యాస్. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు, పలువురు ఎస్ఐబీ అధికారులు సిబ్బందిని విచారించిన అధికారులు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డికి నిరసన సెగ, సీఏఏను వెనక్కి తీసుకోవాలంటూ ముస్లింల ఆందోళన. ఎలక్టోరల్ బాండ్లు అకౌంట్ల ఫ్రీజ్ పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆగ్రహం, బీజేపీ బెదిరించి డొనేషన్లు తీసుకుంటోందని ఆరోపణ. మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు, కేసును సీఐడీకి అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ లో వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు, లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని కోరిన మావోలు. WPL లో ఉత్కంఠభరితంగా ఎలిమినేటర్ మ్యాచ్, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన ఆర్సీబీ. క్రికెట్ లోకి మరో కొత్త నిబంధన, T20 వరల్డ్ కప్ నుంచి స్టాప్ క్లాక్ రూల్.